ఏడేళ్ల నుండి ఫిల్మ్ ఇండస్ట్రీలో సెటిల్ కావాలని దండయాత్ర చేస్తూనే ఉంది ఓ యంగ్ బ్యూటీ. టాలీవుడ్లో తెరంగేట్రం చేసి బాలీవుడ్ టు మాలీవుడ్లో పెర్ఫార్మెన్స్ చూపించిన నో యూజ్. ఇక మళ్ళీ తెలుగు ఇండస్ట్రీపై కన్నేసింది. అందులోనూ మరోసారి ప్రభాస్ పైనే హోప్స్ పెట్టుకుంది. డార్లింగ్ నే నమ్ముకున్న ఆ బ్యూటీ ఎవరు? ఓ లుక్కేద్దామా? ఇండస్ట్రీలో హీరోయిన్ గా రాణించాలి అంటే టాలెంట్ తో పాటు కాస్తైనా లక్ ఉండాలి. ఆ లక్కీ ఛాన్స్ ఎప్పుడొస్తుందో చెప్పడం కష్టం. ఇదిగో రిద్ధి కుమార్ విషయంలో కూడా ఏడేళ్లుగా హిట్ దోబూచులాడుతోంది. లవర్తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రిద్ధి. ప్రభాస్తో నటించిన ఫేట్ మారలేదు. ఈ ఏడేళ్ల కెరియర్లో ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ చూడలేదు. అసలు ఆ హిట్ ఇచ్చే రియల్ ఆనందాన్ని ఫీల్ కాలేదు. మెయిన్ ఇండస్ట్రీస్ ని చుట్టేసినా సక్సెస్ రాలేదు. అయినా సరే దండయాత్ర చేస్తూనే ఉంది. డార్లింగ్ ప్రభాస్తో ఒక్కసారి నటించే అవకాశం వస్తేనే లక్కీగా ఫీల్ అయిపోతూ ఉంటారు భామలు. కానీ రిద్ధి కుమార్ కి 2 times నటించే ఛాన్స్ వచ్చింది. రాధేశ్యామ్లో కీ రోల్ ప్లే చేసింది మరాఠీ భామ. సినిమాను టర్న్ చేసే క్యారెక్టర్లో నటించింది. కానీ ఈ సినిమా ఆమె కెరియర్ ని మార్చేస్తుంది అనుకుంటే ఫ్లాప్ వల్ల పెద్దగా అవకాశాలు రాలేదు. ఈ 3 ఏళ్లలో సలాం, వెంకీ, సూపర్ బాయ్స్ ఆఫ్ మాల్గావ్ చిత్రాలు తప్ప మరో మూవీ చేయలేదు. చేతిలో చెప్పుకోదగ్గ అవకాశాలు లేవు. ఇప్పుడు ఆమె హోప్స్ అన్ని ప్రభాస్, రాజాసాబ్ పైనే. ప్రభాస్తో మరోసారి జోడీ కడుతోంది రిద్ధి. మారుతి, డార్లింగ్ కాంబోలో తెరకెక్కుతున్న రాజాసాబ్లో వన్ ఆఫ్ ద హీరోయిన్ నిధి అగర్వాల్, మాలవిక మోహనంతో పాటు ఈ భామ నటించబోతోంది. రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ కట్లో మెరిసింది. రాధేశ్యామ్లో జస్ట్ 2-3 సీన్స్కే పరిమితమైన బ్యూటీ రాజాసాబ్లో డార్లింగ్తో ఎక్కువసేపే స్క్రీన్ షేర్ చేసుకోబోతోందని టాక్. 3 భామలతో ఓ సాంగ్ ఉండబోతోందని చెప్పకనే చెప్పేసింది టీమ్. December 5న ఆడియన్స్ ముందుకు రాబోతోంది రాజాసాబ్. ఈ ఒక్క మూవీ తప్ప మరో మూవీ చేతిలో లేని భామకు డార్లింగ్ తో సినిమా ఏ మేరకు ఆఫర్స్ ని తెచ్చిపెడుతుందో చూడాలి. 96, సత్యం సుందరం లాంటి ఫీల్ గుడ్ ఫిల్మ్స్ తో క్లాస్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ప్రేమ్ కుమార్ డిఫరెంట్ జానర్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడా? కమర్షియల్ దర్శకుడిగా మారిపోతున్నాడా? ఏ హీరో కోసం కథని సిద్ధం చేసుకున్నాడు? 96 సీక్వెల్ సంగతేంటి? కోలీవుడ్ లో ఫీల్ గుడ్ చిత్రాలతో పాపులర్ అయిన దర్శకుడు ప్రేమ్ కుమార్. తీసినవి 2 చిత్రాలైనా ఓ రిఫ్రెష్మెంట్ ఫీలింగ్ కలిగిస్తుంటాయి. 96 తో డైరెక్టర్ గా మారిన సినిమాటోగ్రఫర్ ఫస్ట్ మూవీతోనే భారీ హిట్ అందుకుని టాక్ ఆఫ్ ది కాలీవుడ్ అయ్యాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన మెయ్య జగన్ కూడా క్లాసిక్ హిట్టే. చిన్న స్టోరీ, హడావిడి, గజిబిజి లేకుండా సినిమాను లవ్లీగా ప్రజెంట్ చేస్తుంటాడు. అందుకే ఆయనకు కోలీవుడ్ లో సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. నెక్స్ట్ 96 సీక్వెల్ తెరకెక్కించనున్నాడు ప్రేమ్ కుమార్. దీనికోసం స్క్రిప్ట్ కూడా సిద్ధం చేశారు. కానీ ఫీల్ గుడ్ చిత్రాలు కమర్షియల్ ఎలిమెంట్స్ కు దూరంగా ఉంటాయని భావించాడేమో. ఈ దర్శకుడు కూడా థ్రిల్లర్ అంటూ సరికొత్త జానర్లోకి ఎంటర్ కాబోతున్నాడు. 96 సీక్వెల్ తర్వాత ఓ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నట్లు రీసెంట్లీ ఓ సందర్భంగా రివీల్ చేశాడు. కాలీవుడ్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ప్రదీప్ రంగనాథ్తో మూవీ ఉండబోతుందని టాక్. అదే నిజమైతే ఓ మంచి క్లాసిక్ దర్శకుడిని ఫ్యూచర్ లో మిస్ అవుతున్నట్లే. బేబీ జాన్ తర్వాత మ్యారేజ్ లైఫ్ లోకి ఎంటర్ అయిన కీర్తి సురేష్ షూటింగ్స్ కి కాస్త గ్యాప్ ఇచ్చేసింది. ఫ్యాన్స్ తో భారీ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే మర్చిపోతారనుకుందో ఏమో. మళ్ళీ కెరీర్ పై ఫోకస్ చేస్తోంది. బ్యాక్ టు బ్యాక్ ఫిల్మ్స్ ని దించేస్తోంది. థియేటర్స్ లో పలకరించడానికి ప్రిపేర్ అయిపోయిన భామ దానికన్నా ముందే ఓటీటీలో హాయ్ చెప్పబోతోంది. ఇక మేడం గ్లామర్ డోర్స్ క్లోజ్ చేసినట్లేనా? కెరియర్ పీక్స్ లో ఉండగానే ప్రియుడిని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ లోకి స్టెప్ ఇన్ అయింది మహానటి కీర్తి సురేష్. మ్యారేజ్ చేసుకున్నాక గ్లామర్ డోర్స్ తెరిచేందుకు ఛాన్స్ ఉండదనుకుందో లేక కథ డిమాండో మరేదైనా రీజనో బాలీవుడ్ ఎంట్రీ బేబీ జాన్ తో కాస్తంత స్కిన్ షో చేసింది. కానీ బొమ్మ బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో చేసింది వృధాగా మారింది. ఇక పెళ్లికి ముందే తెరకెక్కించిన అక్క వెబ్ సిరీస్ లో కూడా కాస్తంత హాట్ గా కనిపించనుంది కీర్తి. ప్రస్తుతం రెస్ట్ మోడ్ లో ఉన్న కీర్తి సురేష్ మళ్ళీ కెరియర్ పై ఫోకస్ చేయనుంది. ఇప్పటికే చాలా గ్యాప్ ఇచ్చేసిన అమ్మడు బ్యాక్ టు బ్యాక్ చిత్రాలను దించేస్తోంది. రీసెంట్లీ రివాల్వర్ రీటా రిలీజ్ డేట్ అనౌన్స్ చేసింది టీమ్. ఉమెన్ సెంట్రిక్ కామెడీగా వస్తున్న ఈ ఫిల్మ్ ఆగస్టు 27న థియేటర్లలోకి రాబోతోంది. అలాగే థియేటర్లలో కన్నా ముందుగా ఓటీటీలో పలకరించబోతోంది కీర్తి. సుహాస్ హీరోగా నటిస్తున్న ఉప్పు కప్పు రంబు ఫిల్మ్ జూలై 4న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కాబోతున్నట్లు అనౌన్స్మెంట్ వచ్చేసింది. త్వరలో బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో టాలీవుడ్, కోలీవుడ్ ప్రేక్షకుల టచ్ లోకి వచ్చేస్తోంది మహానటి. ఇవే కాదు, తమిళంలో కన్ని విడి చేస్తోంది. అలాగే విజయ్ దేవరకొండ రౌడీ జనార్దనతో పాటు బలగం వేణు దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఎల్లమ్మలో మహానటినే ఫైనల్ అయినట్లు టాక్. ఇదే నిజమైతే నితిన్తో మరోసారి జోడీ కడుతోంది అమ్మడు. బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నట్లు టాక్. ఇదిలా ఉంటే ఎప్పుడో కంప్లీట్ అయిన నెట్ఫ్లిక్స్ సిరీస్ అక్క ఓటీటీలోకి ఎప్పుడొస్తుందో అనౌన్స్ లేదు. బీటౌన్ లో గ్లామర్ రోల్, సౌత్ లో హోమ్లీ లుక్ లో కనిపించే కీర్తి సురేష్ మరోసారి స్కిన్ షో చేస్తుందా? ఇక గ్లామర్ డోర్స్ క్లోజ్ చేసినట్లేనా?
నార్త్ సౌత్ ను డిఫరెంట్ గా ట్రీట్ చేయబోతోందా? బాలీవుడ్ రీసెంట్ మల్టీ స్టారర్ మూవీ హౌస్ఫుల్ 5 బాక్సాఫీస్ దగ్గర కాసుల సునామీకి రేచేస్తోంది. 200 కోట్ల కలెక్షన్స్ ని క్రాస్ చేసి 300 కోట్ల వైపుగా దూసుకెళ్తోంది. మరోసారి అక్షయ్ కుమార్ తన క్రింజ్ కామెడీతో ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించడంలో సక్సెస్ అయ్యాడు. కానీ ఓ ఫ్రాంచైజీ మూవీకి విలన్ గా మారాడు. సక్సెస్ వచ్చిన టైంలో అక్షయ్ పై వినిపిస్తున్న ఆ నెగిటివ్ టాక్ ఏంటి? కొన్ని సినిమాల నుండి సరైన హిట్ లేక సతమతమవుతున్న అక్షయ్ కుమార్ ఆయన ఫ్యాన్స్ కి ఆకలి తీర్చింది హౌస్ఫుల్ 5. తన ఈజీ జోయింగ్ నటనతో మరోసారి మెస్మరైజ్ చేశాడు కిలాడి. ఫస్ట్ వీక్ కంప్లీట్ చేసుకుని సెకండ్ వీక్ లోకి సక్సెస్ఫుల్ గా అడుగుపెట్టిన హౌస్ఫుల్ 5 200 కోట్ల కలెక్షన్స్ కి క్రాస్ చేసి 300 కోట్లను కొల్లగొట్టే దిశగా జర్నీ చేస్తోంది. భారీ మల్టీస్టారర్ క్రింజ్ కామెడీ ఆడియన్స్ ని థియేటర్స్ కి రప్పించేలా చేయడంలో సక్సెస్ అయింది హౌస్ఫుల్ 5. ఈ సినిమాతో అక్షయ్ కుమార్ హిట్ ట్రాక్ ఎక్కేశారని అంటున్నాయి బాలీవుడ్ ట్రేడ్ వర్గాలు. దీని తర్వాత అక్షయ్ మరో భారీ మల్టీస్టారర్ ఫిల్మ్ ని ప్లాన్ చేస్తున్నాడు. అదే వెల్కమ్ టు ది జంగిల్. వెల్కమ్ ఫ్రాంచైజీలో భాగంగా వస్తున్న థర్డ్ వెంచర్ మూవీ. ఎప్పుడో షూటింగ్ స్టార్ట్ అయినా ఇంకా కంప్లీట్ చేసుకోలేదు. దీనికి కారణం అక్షయ్ కుమారేనని సమాచారం. బూత్ బంగ్లా కన్నా వెనుక స్టార్ట్ అయిన ఈ మూవీకి ఇంకా గుమ్మడికాయ కొట్టకపోవడానికి కమర్షియల్ అండ్ లాజిస్టిక్ ఇష్యూసేనని టాక్. లాస్ట్ ఇయర్ డిసెంబర్లోనే థియేటర్స్ లోకి రావాల్సిన వెల్కమ్ టు ది జంగిల్ షూటింగ్ ఇంకా పెండింగ్ లోనే ఉంది. 9 నుంచి 10 నెలలుగా నెక్స్ట్ స్కెడ్యూల్ జరుపుకోవడం లేదట. దీనికి రీజన్ ప్రాఫిట్ షేరింగ్ విషయంలో విభేదాలేనని సమాచారం. సినిమా లాభాల్లో 80% వాటా అక్షయ్ తీసుకుంటున్నారట. 20% లాభాలు నిర్మాతలు ఇతరులకట. ఈ వాటాల విషయంలో ప్రొడ్యూసర్స్ డిస్సాటిస్ఫైడ్ గా ఉన్నారన్నది టాక్. ఇప్పటికే 70% షూటింగ్ కంప్లీట్ కాగా ఇంకా 30% షూట్ జరగాల్సి ఉంది. మరి ప్రొడ్యూసర్స్ హీరోకి మధ్య డీల్ సెట్ అయ్యి బొమ్మ థియేటర్స్ కి వచ్చేదెప్పుడు, లాభాల వాటా విషయం తెగేదెప్పుడో చూడాలి. మూవీ మిక్చర్ లో మరికొన్ని అప్డేట్స్ ఈ సినీ రౌండ్ అప్ లో చూసేద్దాం. స్టార్ డైరెక్టర్ మురుగదాస్ సూర్య రెట్రో పాటకు స్టెప్పులేసి ఆశ్చర్యానికి గురిచేశాడు. తనలో మేకరే కాదు డాన్సర్ ఉన్నాడని ప్రూవ్ చేశాడు. సూర్య రీసెంట్ మూవీ రెట్రోలో కనిమా సాంగ్ కు కూతురుతో కలిసి కాలు కదిపాడు. ఇంట్లో జరిగిన వేడుకలో మురుగదాస్ డాన్స్ తో అదరగొట్టాడు. ప్రస్తుతం మద్రాసి సినిమాను డీల్ చేస్తున్నాడు ఈ స్టార్ డైరెక్టర్. లూసిఫర్ 2, తుడురం బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బాస్టర్ హిట్లతో జోరు మీదున్నాడు లాలటన్. ఆయన కీ రోల్ ప్లే చేస్తున్న కన్నప్ప ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఓ సినిమా కంప్లీట్ కాగానే మరో సినిమా లైన్ లో పెట్టేస్తున్నాడు లాలటన్. మలయాళంలో మల్టీ స్టారర్ చిత్రంగా తెరకెక్కుతున్న మూవీ సెకండ్ స్కెడ్యూల్ కోసం ఆయన శ్రీలంకకు వెళ్లాడు. అలాగే దృశ్యం 3ని సెప్టెంబర్ నుండి స్టార్ట్ చేయనున్నాడు జీతూ జోసెఫ్. దుల్కర్ సల్మాన్ నెక్స్ట్ మూవీ కాంతా రిలీజ్ డేట్ లాక్ అయింది. ఆగస్టు 1న బొమ్మ థియేటర్లలో పడుతుందని అనౌన్స్ చేసింది టీం. మిస్టర్ బచ్చన్ తో కుర్రకారు హృదయాలను దోచేసిన భాగ్యశ్రీ బోస్ హీరోయిన్. దుల్కర్, రానా దగ్గుబాటి నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1950లో మద్రాస్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో మూవీ తెరకెక్కుతోంది. ప్రభాస్, హను రాఘుపుడి కాంబోలో తెరకెక్కుతున్న మూవీ ఫౌజీ. మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ మూవీలో సీనియర్ యాక్టర్ల జాబితా పెరుగుతూ వస్తోంది. జయప్రద, అనుపమ్ ఖేర్ తో పాటు రీసెంట్లీ మిథున్ చక్రవర్తి కూడా జాయిన్ అయ్యాడు. ఆయన బర్త్డే సందర్భంగా ఫోటోను షేర్ చేస్తూ విషెస్ తెలియజేసింది టీం. పేరిసు తర్వాత వైభవ్ నుండి వస్తున్న చిత్రం చెన్నై సిటీ గ్యాంగ్స్టర్స్. కామెడీ హీస్ట్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ మూవీ నుండి ట్రైలర్ రిలీజ్ అయింది. అతుల్య రవి హీరోయిన్ గా నటిస్తున్న ఈ మూవీ జూన్ 20న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.